సింపుల్గా అయితే బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. చూడండి, ఇది జస్ట్ బిర్యానీ మసాలానే కాదండి, చికెన్లోకైనా యూస్ చేసుకోవచ్చు, ఫిష్ అయినా మటన్ అయినా దేంట్లోకైనా ఆల్ మిక్సింగ్ మసాలా అనమాట. అన్నిట్లలోకైతే దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. స్పెషల్లీ బిర్యానీ మసాలా అనమాట. దీనికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి. మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, స్టార్ పువ్వు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు, ఇవన్నీ కూడా నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ఒకసారి మీరైతే క్లియర్గా అయితే చూడొచ్చండి. నేను ఒక్కొక్కటి అయితే మీకైతే చూపిస్తున్నాను. అన్నీ ఒక్కొక్క స్పూన్, కొన్ని ఒక్కొక్క స్పూను, కొంచెం పెద్దవైతే ఒక 10 అలా తీసుకున్నాను అనమాట. ఎండుమిర్చి మాత్రం ఒక 20 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నాము. ఒక్కొక్కటి అయితే అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవడం కంటే ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. చూడండి, నేను అన్నీ ఒక్కొక్కటి వేసి లాస్ట్కి మొత్తం ఫ్రై చేసినట్టు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే దాల్చిన చెక్క, జాజికాయ, నెక్స్ట్ మరాఠీ మొగ్గ, ఇవి ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టార్ పువ్వు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జాపత్రి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. హైలో అయితే అస్సలు పెట్టకూడదు, ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టాలి, మీడియంలో కూడా అసలు పెట్టకూడదు. నెక్స్ట్ నేనైతే ధనియాలు అయితే వేస్తున్నాను. ధనియాలు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసాను అనమాట సిమ్లో పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మిరియాలు ఇంకా లవంగాలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి కూడా ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు అయితే ఇప్పుడైతే వేస్తున్నానండి. అవన్నీ ఆల్మోస్ట్ ఒక 60% కుక్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇవి కూడా ఒక 10% వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి. ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టాలండి, ఎందుకంటే మసాలా అనేది మనకైతే చేదొస్తుంది. సో అందుకని సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి. నెక్స్ట్ యాలకులు కూడా వేసేసి ఒక సెకండ్ ఫ్రై చేశాను అనమాట. నెక్స్ట్ మనము ఇంకా ఎల్లిపాయలు, బిర్యానీ ఆకులు ఫైనల్గా అయితే ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసేసి ఫ్రై చేయాలి. ఇవి కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అదైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చాలా పల్చగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్ మనకైతే విరిగిపోతుంది. సో అందుకనేసి కొబ్బరి అనేది చాలా పలుచగా కట్ చేసుకొని ఫ్రై చేయాలన్నమాట. నేను ఒక పిరికెడు కొబ్బరి ముక్కలు అయితే వేసి అవి కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. మనకైతే మొత్తం కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక పావు గంట లేకపోతే ఒక 20 నిమిషాల పాటు చల్లగా అవనివ్వాలి. ఈ మసాలా దినుసులు అనేవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనమైతే మిక్సీ జార్లో వేసుకోవాలండి, లేదంటే మిక్సీ జార్ అయితే పాడైపోతుంది, మసాలా కూడా అంత రాదు. ఇప్పుడైతే మనము ఇదంతా మిక్సీ పట్టేసుకుందాము. మొత్తం చల్లగా అయిపోయిందండి. ఈ జాజికాయ ఉంది కదండి, కాయ అలాగే వేస్తే బ్లేడ్ ఇరిగిపోతుంది అనేసి నేను ముక్కలుగా చేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఈ పౌడర్ వచ్చేసి చాలా మెత్తగా మిక్సీ పట్టాలండి, ఎందుకంటే బరగ్గా ఉంటే నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా అయితే మనమైతే మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుందాము. స్మెల్ అయితే అండి చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుందండి. చూడండి, నేనైతే ఒక డబ్బాలోకి అయితే ఇప్పుడు దీన్ని అయితే స్టోర్ చేస్తున్నాను. నాకు ఈ పౌడర్ ఎంత లేదన్నా కానీ 6 months వరకు అయితే వస్తుందండి. మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా ఉంచుకోవచ్చు. మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం తక్కువగానే తీసుకున్నాను. మాకు మసాలా అనేది కొంచెం తక్కువగానే, పిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువగా పట్టిద్ది అనేసి నేను కొంచెం మసాలానే చేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎంత తీసుకున్నాను అనేది మీకైతే చూపిస్తాను చూడండి. నాకు ఎంత పౌడర్ అయింది అనేది చూడండి. ఈ డబ్బాకి కొంచెం తక్కువ నిండా అయింది. నాకు ఇది 6 months వరకు వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.